ఫామ్ హౌస్ అంటే ఏముంటది, వారి ఉంటది, మక్కు ఉంటది, అల్లం ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు ఎంత మంచి చేస్తే పాల్పడి తవ్వచ్చు కూడా లంగత దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నానంటే అన్ని మబ్బులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి. ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టలు అదేదో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా గంభీరంగా చూస్తున్నా కొడితే మామూలుగా ఉండదు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇక లాభం లేదు, ప్రత్యక్ష పోరాటం చేయాల్సిందే అని స్పష్టం చేశారు. ఎర్రవల్లిలోని తన నివాసంలో కేసీఆర్ జహీరాబాద్ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ వాడు పోలింగ్ పెడితే 70% మనకే అనుకూలంగా ఓట్లు వేశారు, 30% వాడికి వేశారు. ఇక లాభం లేదు, ప్రత్యక్ష పోరాటం చేయాల్సిందే. నమ్మి ఓట్లు వేస్తే గుణపాఠం చెప్పారు. తులం బంగారం అన్నాడు, వడ్డానం అన్నాడు. నమ్మి ఓట్లు వేసి బావిలో పడ్డారు. రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదు. ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిశాయి. కరోనా టైంలో కూడా నేను రైతు బంధు ఆపలేదు. రైతు బీమాతో ఎంతోమంది రైతులకు మేలు జరిగింది అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.